సైంటిఫిక్ వాస్తులో ఇంకా కొన్ని జనరల్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వాటిలో 27 పాయింట్స్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిలో ఫస్ట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ఇక్కడ ఉందా లేదా ఐడెంటిఫై చేస్తాను. ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు. తర్వాత మనీ లాక్డ్ సెకండ్ వన్. ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంటే మనకు ఇచ్చిన డబ్బులు రాకపోవడం అలాంటివి జరిగే అవకాశం ఉంది. ఇది ప్రాబ్లం లేదు ఇక్కడ. నెక్స్ట్ సేవింగ్స్. సేవింగ్స్ ప్రాబ్లం కూడా లేదు ఇంట్లో. నెక్స్ట్ డెబిట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం కూడా లేదు. నెక్స్ట్ సపోర్ట్ అండ్ హెల్ప్. ఓకే. నెక్స్ట్ ప్రాపర్టీ బ్లాక్డ్. ఈ ప్రాబ్లం ఉంది ఇక్కడ, ప్రాపర్టీ బ్లాక్డ్. నెక్స్ట్ జాబ్ ప్రాబ్లం. జాబ్ ప్రాబ్లం కూడా ఉంది. నెక్స్ట్ నో జాబ్. ఇది ఓకే. తర్వాత పోలీస్ కేస్ అండ్ అరెస్ట్. ఓకే. తర్వాత నేమ్ అండ్ ఫేమ్. ఇక్కడ ప్రాబ్లం ఉంది. తర్వాత చిల్డ్రన్ సెటిల్మెంట్. ప్రాబ్లం ఉంది ఇక్కడ, చిల్డ్రన్ సెటిల్మెంట్. తర్వాత రిలేషన్షిప్ ప్రాబ్లం. రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంది. తర్వాత వర్క్ అబ్స్ట్రక్షన్. ఇది కూడా ప్రాబ్లం ఉంది. తర్వాత బిజినెస్ గ్రోత్. ఓకే. డెవలప్మెంట్ గ్రోత్. ఇది ప్రాబ్లం ఉంది, డెవలప్మెంట్ గ్రోత్. నెక్స్ట్ బిజినెస్ ప్రాబ్లం. బిజినెస్ ప్రాబ్లం కూడా ఉంది. నెక్స్ట్ మ్యారేజ్ ప్రాబ్లం. నెక్స్ట్ కోర్టు ప్రాబ్లమ్స్. కోర్టు ప్రాబ్లం కూడా ఉంది. నెక్స్ట్ మనీ అట్రాక్షన్. ఓకే. తర్వాత గవర్నమెంట్ ప్రాబ్లమ్స్. ఓకే. ఫైర్ యాక్సిడెంట్స్. ఫైర్ యాక్సిడెంట్స్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఎడ్యుకేషన్ ప్రాబ్లం. ఎడ్యుకేషన్ ప్రాబ్లం కూడా ఉంది. తర్వాత యాక్సిడెంట్స్. యాక్సిడెంట్స్ ప్రాబ్లం కూడా ఉంది. తర్వాత థెఫ్ట్. థెఫ్ట్ ప్రాబ్లం కూడా ఉంది. తర్వాత పొలిటికల్ గ్రోత్ ప్రాబ్లం ఉంది. తర్వాత ఫండ్స్ రైజింగ్ ప్రాబ్లం ఉంది. ఓకే. ఓకే, 27 పాయింట్స్ పూర్తయ్యి. దాంట్లో ఏవి మైనస్ లేవి ప్లేస్ అనేది మనకు అర్థమైపోయింది. ఆఫ్టర్ రెమెడీ తర్వాత మళ్ళీ అవి క్లోజ్ అయినా లేదా ఇదే ప్లేస్లో కూర్చొని చెక్ చేసుకోవచ్చు.